కేపీహెచ్బి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ. ఇందులో గత కొన్ని సంవత్సరాలుగా ఒక 6,000 గజాల ప్లేసు ఖాళీగా ఉంది. దీన్ని కొన్ని ప్లాట్లుగా విభజించి ఈ కేపీహెచ్బి అనేది వేలం వేసింది. దీంట్లో 22వ నెంబర్ ప్లాట్కి గజానికి 2,98,000 రూపాయలు ఆ వేలంలో బలికింది. ఒక వ్యక్తి ఆ 151 గజాల ప్లాట్ ని కొనుక్కున్నాడు. అట్లా మిగతా మొత్తం 6,000 గజాల ప్లాట్లు కూడా అమ్ముడు పోయినాయి. మొత్తం కలిపి యావరేజ్ గా ఒక్కొక్క గజానికి 2,38,000 రూపాయలు ఈ వేలం పాటలో బలికింది. సో ఇంకేముంది, ఈ కేపీహెచ్బితో పాటు గవర్నమెంట్ కూడా ఫుల్ ఖుషి అయింది. ఎందుకంటే ఆదాయం అంతా వచ్చేది గవర్నమెంట్కే కాబట్టి. కానీ ఈ సంతోషం 4 రోజులు కూడా నిలవలేదు. కొద్దిమంది నేతాశ్రీలు ఈ వేలంపాట్లో కొనుక్కున్న వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరింపులు స్టార్ట్ చేసిర్రు. అగో అక్కడ అంత రేటు లేదు, నువ్వు ఎట్లా పెడతావు అంత రేటు, నెక్స్ట్ మేము కూడా అట్లే పెట్టుకోనాల్సి ఉంటుంది కదా, దానికి గనక డబ్బులు కొంటే మీ కుటుంబాలను అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని బెదిరింపులు స్టార్ట్ చేసిర్రు. దాంతో ఈ వేలంలో కొనుక్కున్న వాళ్ళు వెనక్కి పోయిర్రు. యాక్చువల్గా ఈ వేలంలో ఈ ప్లాట్లను కొనుక్కున్న వాళ్ళు 2 రోజులల్లా 1/4 మనీ గవర్నమెంట్కి పే చేయాలి. కానీ వీళ్ళెవరు ముందుకు రాలేదు ఈ డబ్బులు కడతానికి. దీనికి కారణం ఏంటంటే ఈ తెర వెనుకుండి నడిపించే కొద్దిమంది నాయకుల బెదిరింపులు. సో ఇప్పుడు కేపీహెచ్బి ముందున్న పరిస్థితి ఏంటంటే మళ్ళీ ఆ ప్లాట్లకి వేలం కోసం టెండర్లు పిలుస్తుంది. అంతే తప్ప ఈ తెర వెనుకుండి ఈ వేలాన్ని ఇట్లా పాడు చేసిన వ్యక్తులు ఎవరో కనిపించడానికి ఎంక్వైరీ మాత్రం స్టార్ట్ చేయలేదు.